ప్రశాంత్. తురకపాలెంలో జరుగుతున్న అకాల మరణాలపై శ్రీ బయో అస్థెటిక్స్ అక్కడ పర్యటించింది. ల్యాబ్ పరీక్షకు కావాల్సిన శాంపిల్స్ సేకరించింది. కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామంలో తాగునీరు, మట్టిని శాంపిల్గా తీసుకున్నారు. బోరు వాటర్, చెరువు నీటిని క్షుణ్ణంగా పరిశీలించి శాంపిల్స్ సేకరించారు. శాంపిల్స్ ను హైదరాబాద్ ల్యాబ్కు పంపించి పరీక్షలు నిర్వహించి 2 రోజుల్లో రిపోర్టులను సంబంధిత అధికారులకు అందజేస్తామని వెల్లడించారు. ఆదేశాలకు ఇక్కడ సాయిల్ శాంపిల్ అండ్ వాటర్ టెస్టింగ్ కోసం సాయిల్ శాంపిల్స్ కలెక్ట్ చేయడానికి వచ్చాము. సో ఆఫ్టర్ కలెక్షన్ ఈ శాంపిల్స్ అన్ని కూడా ల్యాబొరేటరీలో మైక్రోబియల్ ఐసోలేషన్ అండ్ మెటాజినోమిక్ స్టడీస్ అని కూడా ఉంటాయి. అంటే ఐసోలేషన్లో మనకి ఏదైతే వస్తుందో ఆ స్టడీని ఫస్ట్ సాయిల్ని కూడా సాయిల్ మెటాజినోమిక్ స్టడీస్ అనేసి అంటారు. సో దాని ద్వారా మనకి దీంట్లో ఏ బ్యాక్టీరియా వల్ల ఏ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది కూడా తెలుస్తుంది. దాంట్లో ఉన్న ఏదైతే ఉందో హానికరమైనది ఏదైనా ఉందో దాన్ని కంట్రోల్ చేయడానికి అనేసి మనకు బయో కంట్రోల్ ఏజెంట్గా మేమేంది మా కంపెనీ ఏమి అంటే మీకు ఉపయోగకర బ్యాక్టీరియాలన్నీ పెంచడము, వాటిని సాయిల్ అప్లికేషన్స్ చేయడం అలాంటివి ఉంటాయి. సో ఇట్లాంటి ఏదైనా హానికరమైన బ్యాక్టీరియాలు ఉంటే దాన్ని స్టడీస్ చేశాక బయో కంట్రోల్ ఏజెంట్స్ అనేసి మెథడ్స్ వాడి ఏదైతే హానికరమైన ఉన్నాయో తగ్గించడానికి ట్రై చేస్తాము. అప్పుడు అది సేఫ్గా మారిపోతుంది. సాయిల్ అనేది కూడా ప్లాస్టిక్ ఫ్రీ అయిపోతుంది. కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఇక్కడ తురకపాలెంలో జరుగుతున్న అకాల మరణాలపై శ్రీ బయో అస్థెటిక్స్ అక్కడ పర్యటించింది. ల్యాబ్ పరీక్షకు కావాల్సిన శాంపిల్ సేకరించింది. కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామంలో తాగునీరు, మట్టిని శాంపిల్ తీసుకున్నారు. బోరు వాటర్, చెరువు నీటిని క్షుణ్ణంగా పరిశీలించి శాంపిల్ సేకరించారు. శాంపిల్స్ ను హైదరాబాద్కు ల్యాబ్కు పంపించి పరీక్షలు నిర్వహించి 2 రోజుల్లో రిపోర్టులను సంబంధిత అధికారులకు అందజేస్తామని తెలిపారు. ఈ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నాము. ఒక పద్ధతిలో ఒక సిస్టమేటిక్ గా మన సాయిల్ శాంపుల్ పక్కన ఇంకో